and children. Very good evening. Okay. Now, first of all, Hindi madam. హిందీ మేడం ఈ మూడులోకి వచ్చేది పర్వాలేదు, కొంచెం అందరూ కారుగా ఉండాలని చెప్పి చేస్తున్నాం. అందరికీ కూడా ఏముంటారు మేడం, హిందీ దివస్ కా శుభకామనాయ్. హ్యాపీ హిందీ దివస్ టు ఆల్. ఓకే, మరి మనం ఈరోజు హిందీ దివస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నామా? ఫస్ట్ అసలు మీకు ప్రతి ఒక్కటి కూడా హిందీ దివస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే దానికి మనం చూసినట్లయితే మీ అందరికీ తెలుసు, మన బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం పేరుతో మన దేశంలోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత 1857 సిపాయి తిరుగుబాటు నుంచి 1947 ఆగస్టు 15 వరకు మనం దాదాపుగా ఒక 100 సంవత్సరాలు పోరాటం చేస్తే మనకి స్వాతంత్రం అనేది లభించింది. ఈ స్వాతంత్రం లభించినప్పుడు ఈ స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశంలో అనేక భాషలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని జాగృతం చేయడానికి, ప్రతి ఒక్కరిని కూడా యాక్టివేట్ చేయడానికి మనకంటూ ఒక కామన్ లాంగ్వేజ్ కావాలి కదా. మనకంటూ ఎక్కువగా ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసినటువంటి భాష హిందీ భాష. అందువల్ల మనకి దీని తర్వాత అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం నేషనల్ లాంగ్వేజ్గా, మన జాతీయ భాషగా ఏ భాష పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనేక విధాలుగా మనం దాని మీద పరిశోధన చేసిన తర్వాత ఎక్కువగా హిందీ భాష అనేటటువంటి ఎక్కువ ప్రభావం చూపింది. కాబట్టి మనం హిందీ భాషని నేషనల్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి 1949 ఈ రోజు అంటే సెప్టెంబర్ 14న రాజ్యాంగంలోకి అఫీషియల్గా మన లాంగ్వేజ్ తీసుకోవడం జరిగింది. నేషనల్ లాంగ్వేజ్గా హిందీని తీసుకోవడం జరిగింది. అందువల్ల మీకు హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ అయింది. మన ప్రపంచంలో చూసినట్టయితే అత్యధికంగా మాట్లాడే భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటి? మనకి ఇంగ్లీష్. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడతారు. దాని తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష ఏంటో తెలుసా మీకు? కాదు, చైనీస్ భాషని మ్యాండరిన్ అని చెప్తాం. మ్యాండరిన్ అనేటటువంటి చైనీస్ భాష ఎక్కువగా ప్రపంచంలో మాట్లాడారు. మరి చైనా ఒకే దేశం మనకంటే, అంటే చైనా కన్నా మనం ఈరోజు పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఒక కామన్ లాంగ్వేజ్ లేదు. కామన్ లాంగ్వేజ్ హిందీ అనేది ఒక నార్త్ ఇండియాలో మాత్రమే వాడతాం. మిగతా సౌత్ ఇండియాలో మనం తమిళ్, మలయాళం ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి దాదాపుగా రాజ్యాంగం ఆమోదించినటువంటి భాషలు 22 భాషలు ఉన్నాయి. ఓకే, అందువల్ల చైనా అంతా కామన్ లాంగ్వేజ్ ఉంది, మ్యాండరిన్. కాబట్టి ప్రపంచంలో 2వ అత్యధికంగా మాట్లాడేటువంటి భాష చైనీస్ లాంగ్వేజ్. తర్వాత 3వ స్థానం ఆక్రమించింది మన కాదు హిందీ లాంగ్వేజ్. హిందీ భాష ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడేటువంటి వాళ్ళు 3వ స్థానం ఆక్రమించింది. అంటే మనకి ఈరోజు దాదాపుగా 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో దాదాపుగా 65 కోట్ల మంది, అంటే ఇంచుమించుగా 40 to 50% పీపుల్ వీళ్ళంతా కూడా హిందీ భాషను మాట్లాడతారు. సో ఇది హిందీ తాలూకు. ఇది దాని గురించి చాలామంది మైత్రిషన్ గుప్తు, మహాత్మా గాంధీ వీళ్ళంతా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మేడం చెప్తారు. అయితే హిందీ గురించి మనం ఈరోజు మన లాంగ్వేజ్ అంటే మన మాతృభాష ఏంటి? తెలుగు. సో మనం మాతృభాష దినోత్సవం ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాం ఆగస్టు 29వ తారీఖున. కానీ హిందీ భాష వచ్చినప్పటికీ మనం తెలుగు అనేటటువంటి నేర్చుకుంటే మన మాతృభాష మనం గౌరవించాలి. ఖచ్చితంగా మనం అందులో తప్పేం లేదు, ఖచ్చితంగా మన భాష మనం గౌరవించుకోవాలి. కానీ ఈ రాష్ట్రం దాటించి వేరే రాష్ట్రం వెళ్ళాలి అని అంటే మనకు ఖచ్చితంగా ఏదో కామన్ లాంగ్వేజ్ వచ్చుంటారు, అది హిందీ. ఖచ్చితంగా మీరు అందరూ కూడా హిందీ భాష మీద మీకు పట్టు రావాలి. వస్తేనే మీరు ఈ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో కూడా మీరు స్వభావం అంటే మీ తాలూకు కమ్యూనికేషన్ అంతా కూడా అక్కడ సాగించవచ్చు. మరీ ముఖ్యంగా ఈరోజు గ్లోబలైజేషన్ అయిపోయింది.
చూసినట్టయితే ఒక పర్టికులర్ ప్లేస్ పరిమితం అయిపోతుంది అని చెప్పి మనకు తెలుసు. కానీ ఈరోజు దాదాపుగా ఇక్కడ కూర్చుని 650 మందిలో ఎంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు ఎక్కువగా. సో మనం పై రాష్ట్రం వెళ్ళాము అంటే మనం హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, సో హిందీ మీద కూడా అంటే తెలుగు భాష నేర్చుకుంటూ మన నేషనల్ లాంగ్వేజ్ హిందీని కూడా మనం నేర్చుకోవాలి. దాని తర్వాత ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్. ఈ 3 భాషల మీద మనకి పట్టుంటేనే మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే మనం నిలదొక్కోగలం. ఎక్కడికి వెళ్ళినా సరే మనకంటూ మనం నిలబడిపోతాం. ఏ భాష రాకపోయినా ఈరోజు తెలుగు మనం తెలుగు బాగా వచ్చు, హిందీ రాదు, వేరే స్టేట్కి వెళ్ళి మనం ఏం మాట్లాడతాం, సినిమాలో జోక్స్ చూస్తూ ఉంటాం. ఓకే, అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి మీరు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా డెవలప్ చేసుకోండి. మరి ముఖ్యంగా హిందీ దివస్ అనేటటువంటి ఇది కాదు. యాక్చువల్గా మనకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే హాలిడే వచ్చేసింది. హాలిడే వచ్చేసి మనకి ఇంకా దాని మీద డిఫరెంట్ ఆగస్టులో ఎక్కువ సెలవులు వచ్చేయడం నుంచి ఈ టైం కూడా నేను మేడంకి ఎక్కువగా ఇవ్వలేకపోయాను. మేము కూడా ఇక్కడ కొంచెం సింక్ అవ్వాలి ఇక్కడ స్కూలింగ్ కూడా. సో నెక్స్ట్ టైం ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా మనం యాక్టివిటీస్ చేద్దాం ఒక 1 వీక్ ముందు నుంచే వాళ్ళ మీద. అదేవిధంగా క్లాస్లో ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం వాళ్ళకి హిందీ మాట్లాడించండి. వాళ్ళు ఎలాగైనా మాట్లాడండి. ఎగ్జామ్ స్పీకింగ్ బ్రోకెన్ హిందీ ఏదో మాట్లాడి హిందీ డెవలప్ చేయడం ట్రై చేద్దాం. ఎనివే తక్కువ టైంలో కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు మేడం. మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.